ఒక హీరోకి ఫాదర్, ఒక హీరోయిన్కి హస్బెండ్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. పిల్లలందరినీ దీవించడానికి శ్రీకాంత్ సార్ వచ్చారు, వారికి కృతజ్ఞతలు. అలాగే మరొక సినీ నటులు శివాజీ రాజా గారు విచ్చేశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. పిల్లలందరినీ బ్లెస్ చేయడానికి విచ్చేశారు. వీళ్ళందరి గురించి ఒక చిన్న మాట చెప్తానండి. పిల్లలందరూ కూడా 1,00,000 మంది పిల్లలు ఆల్ ఓవర్ 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, కేరళ, తమిళనాడు, ఛత్తీస్గఢ్ అండ్ కర్ణాటక, ఈ 6 రాష్ట్రాల్లోంచి కూడా 1,00,000 మంది విద్యార్థులు ఎగ్జామ్ని రాశారు. అందులోంచి 350 మంది వెరీ ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు రాసిన పిల్లలందరిలో ఫస్ట్ క్లాస్ లెవెల్ పిల్లలందరికీ ఫస్ట్ క్లాస్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సెకండ్ క్లాస్ పిల్లలకి అంటే వాళ్ళ క్లాసెస్ని బట్టి వాళ్ళకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అలా 1,00,000 మంది రాశారు. 350 మంది ఫస్ట్ సెకండ్ని గెలుచుకున్నారు. అలాగే ఫస్ట్ సెకండ్ థర్డ్, ఫస్ట్ పిల్లలకి అందరికీ కూడా గోల్డ్ మెడల్, సెకండ్ థర్డ్ పిల్లలందరికీ కూడా అవార్డ్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మీ అందరి కోసం ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. విచ్చేసినటువంటి అతిథుల కోసం ఒకసారి గట్టిగా చెప్పట్లు. సుచీర్ ఇండియా ఫౌండేషన్కి సంబంధించినటువంటి ఫౌండర్ ప్రెసిడెంట్ గారు మన అతిథులను అందరినీ కూడా వేదికకి తీసుకురావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ముందుగా శ్రీ గంటా శ్రీనివాసరావు గారు విచ్చేశారు ఇప్పుడే, వారికి స్వాగతం. అలాగే డాక్టర్ లయన్ కిరణ్ సార్ వేదికకి విచ్చేసి అతిథుల్ని ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా గంటా శ్రీనివాసరావు గారిని వెంటనే వెంబడి ఉండి మరి వేదికకి తీసుకురావాలి. వారికి సంబంధించినటువంటి ఏవిని సార్, ప్లీజ్ సార్, ఏవిని నేను ప్రజెంట్ చేస్తాను, వెంటనే మీరు తీసుకొద్దురు. కానీ గంటా శ్రీనివాస్ గారికి సంబంధించినటువంటి ఏవిని ప్లే చేయండి ప్లీజ్. ఇక్కడికి విచ్చేసిన ఈ అవార్డును అందుకోవడానికి విచ్చేసినటువంటి నా చిన్నారులందరికీ, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతి జిల్లా, ప్రతి ప్రాంతానికి సంబంధించినటువంటి పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు. అందరికీ, పాఠశాలల అధ్యాపకులకు, కరెస్పాండెంట్స్కు, ఆత్మీయతను పంచేటువంటి మాజీ మంత్రివర్యులు, సీనియర్ పొలిటీషియన్, అందరికీ ఆప్తులుగా ఉండేటువంటి ఒక అజాత శత్రువు గంటా శ్రీనివాసరావు గారికి, ఈనాటి ముఖ్య అతిథికి, అలాగే తనకున్నటువంటి ఆప్తులను కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఇంట్లో పండుగ వాతావరణం కనిపించేలాగా వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని సరుకులను అందించి నిజమైన సంక్రాంతి జరుపుకునేలా చేసినటువంటి చింతమనేని ప్రభాకర్ గారు, శాసనసభ్యులు, వారికి, మనిషిని చూస్తే చాలు మన లోపల ఉన్నటువంటి కోపం, మన లోపల ఉన్నటువంటి ఉద్వేగం అన్నీ నార్మల్ అయిపోయి ఒక ప్రశాంతతకు నిలయంగా, ఒక నిలుటెద్దు మనిషిగా కనపడేటువంటి మిత్రులు, ఒక సహజ నటులు, అత్యంత ఆప్తులు,
నేను సోదర సమానులు అన్నాను, ఎందుకంటే సోదరు లాంటి వాడు, సోదరుడే నాకు. శ్రీకాంత్ గారు ఒక విలక్షణ నటుడిగా, అంటే అది హీరో కానీ విలన్గా కానీ ఇంతకుముందు మనం ఏవీలో చూసినట్టుగా మనను అప్పుడు ఇప్పుడు ఫ్యూచర్లో కూడా మనం మెప్పించే ఒక అద్భుతమైన నటుడిగా నా శ్రీకాంత్ గారికి, అలాగే ఎన్నో అనుభూతుల్ని, ఎన్నో అనుబంధాలని, ఎన్నో జ్ఞాపకాలను నేను పర్సనల్గా కలిగి ఉండి, నటుడిగా కంటే కూడా నాకు అత్యంత ఆప్తుడిగా, ఒక స్నేహితుడిగా, ఒక అన్నయ్యలాగా, ఒక సీనియర్ నటుడిగా మా అసోసియేషన్కు లేదా నటులకు నటన వృత్తిని తీసుకునే వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిగా, సీనియర్ నటులుగా ఉన్నటువంటి శివాజీ రాజా గారు. అంటే ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి నలుగురు కూడా 2000 ఇయర్ నుంచి పుట్టిన వాళ్ళు ఎవరైనా, లేదా 2010 నుంచి పుట్టినటువంటి జన్ ఆల్ఫా వాళ్ళు ఎవరైనా కూడా, ముఖ్యంగా నేను ఒక 2 నిమిషాల్లో చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కానీ, నా చిన్నారులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ, విద్యా సంస్థల నుండి మన విద్యాలయాలుగా తిరిగి ప్రయాణించాల్సినటువంటి అవసరం వచ్చింది ఈ రోజున. విలువలు, మనకున్నటువంటి కల్చరల్ వాల్యూస్, సాంస్కృతిక సాంప్రదాయ వాల్యూస్ వదిలిపెట్టి మనం ఏం సాధించినా, ఎంత ఎత్తుకెదిగినా కూడా దానికంటూ ఒక గొప్పతనం ఉండదు. ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎంత ఎత్తుకెదిగినా కూడా మనకున్నటువంటి డిఎన్ఏ, మనకున్నటువంటి ముఖ్యమైనటువంటిది ఏంటంటే నీ తల్లి భాష, నీ సంస్కృతి. ఈ రెండింటిని వదిలిపెట్టేసి మనం ఏం చేసినా, ఏ దేశం ఎగినా, ఎవరు ఎంత పొగిడినా దానికి ఎలాంటి గొప్పతనం రాదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి జియో పాలిటిక్స్ని చూసినప్పుడు ఎలాగో మనకు ఒక గొప్ప వరంలాగా నాకు అనిపించేది ఏంటంటే, చాలా గొప్ప వరంలాగా కనిపించే అతను నాకు ఈ ట్రంప్ అనే ఒక మహానుభావుడు. అతని వల్ల మనకున్నటువంటి బ్రెయిన్ డ్రైన్ బయటికి పోకుండా ఆగిపోయేటువంటి పరిస్థితి అయితే వచ్చింది. మనకున్నటువంటి ఈ బ్రెయిన్ బయటికి వెళ్ళిపోయి బయట దేశాలను గౌరవించడం, బయట దేశాలను వ్యామోహించడం, బయట దేశాల్లో సెటిల్ అవ్వాలనుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి మన సంస్కృతిని, మనకున్నటువంటి మనుషుల్ని మనం వదిలేసుకొని మన పేరెంట్స్ను అనాథుల్లాగా చేసి బయటికి వెళ్ళేటువంటి కల్చర్ని అయితే తిరోగమనం వైపు అయితే మనం వెళ్తున్నాం. అది నిజంగా ఒక రకంగా ధన్యవాదాలు తెలుసుకోవాల్సినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త ఒరవడి తీసుకొస్తున్నటువంటి ట్రంప్కి అయితే నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎంతమంది ఎవరు ఎన్ని తిట్టుకున్నా కూడా అతను మనకైతే చక్కగా మనం ఇక్కడే ఉందాం, ఇక్కడ కావాల్సినటువంటి వనరులు ఉన్నాయి, మనకు కావాల్సినటువంటి నాలెడ్జ్ ఉంది. సో మన దేశాన్ని ఒక మూడవ అత్యంత ఆర్థిక పరమైనటువంటి శక్తివంతమైనటువంటి దేశంగానే కాదు, ఎన్నో సృష్టించేటువంటి ఒక గొప్ప మేధావులు మన బయట ఉన్నటువంటి ఏదో మల్టీనేషనల్ కంపెనీస్కు సిఇఓస్గా ఉన్నారనుకుంటున్నాం. బట్ వాటన్నిటికంటే భారతదేశపు ఒక యూనికార్న్ కంపెనీస్ను, భారతదేశపు స్టార్టప్స్కు ఇక్కడ నాంది పలికేలాగా మనం చేద్దాం అనుకునేది ఒక ప్రతిజ్ఞగా మనం ఈ రోజున తీసుకోవాలి. ఈ రోజున తీసుకుంటున్న వాళ్ళకందరికీ గవర్నమెంట్కి తరఫున నేనేం కోరుకోవట్లేదు, గవర్నమెంట్కి నేను ఇచ్చేది ఏం లేదు. బట్ సొసైటీగా 33 సంవత్సరాల నుంచి వ్యాపారం కాకుండా నేను చేస్తున్నది ప్రయత్నం ఏంటి అంటే, అబ్దుల్ కలాం గారి ఇన్స్పిరేషన్తో మనం సైన్స్, టెక్నాలజీ అండ్ మన కల్చర్, ఈ మూడింటిని మనము బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. దయచేసి మీ పిల్లలను, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ మీరు కూడా ఆలోచించవలసింది ఏంటంటే, మన మనుషుల్లాగా కాకుండా మన బ్రెయిన్కు మరమ్మత్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముందంటే, ఈ దేశంలో నేను ఉంటాను, ఈ దేశ ఖ్యాతిని నేను పెంపొందించేలా చేస్తాను, ఈ దేశానికి నాకున్నటువంటి ఇక్కడ ఎకానమీ నేను డెవలప్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను, నేను ఎంప్లాయీ లాగా కాకుండా ఎంప్లాయర్ లాగా ఒక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేలాగా నేను ఉంటాను అని మనం అనుకోవచ్చు. అందరూ వ్యాపారవేత్తలు అయిపోతే లేదా ఎంప్లాయర్లు అయిపోతే ఏంటని. మీరు చేస్తున్న ఉద్యోగంలో కూడా ఆ క్రియేటివిటీని, ఇన్నోవేషన్, ఎక్స్ప్లోరేషన్ కనుక మీరు ఆలోచించుకోకపోతే మనం కూడా పర్మనెంట్గా బానిసత్వం వైపే మనం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దాని నుంచి మనం బయటికి రావాలి. సో ఈ సోషల్ ఇండియా ఫౌండేషన్ సర్ సివి రామన్ ఇంజనీర్స్ అవార్డు, అంటే అప్పుడెప్పుడో నోబెల్ తీసుకొచ్చినటువంటి సివి రామన్ను మనం ఆదర్శంగా తీసుకొని ఒక గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అనుకునేటువంటి బీపీఓ కల్చర్ నుంచి మనం బయటికి వచ్చి కొన్ని వేల వ్యాపకాలు ఉన్నాయి, అన్నిట్లలో కూడా సెలబ్రిటీస్ అవ్వచ్చు.
అది ఇక్కడ కూర్చున్నటువంటి రాజకీయ రంగం అయి ఉండొచ్చు, సీనియర్ రంగం అయి ఉండొచ్చు, లేదా సైన్స్లో ఉన్నటువంటి ఎన్నో ఆవిష్కరణలు మన ముందున్నాయి. ఇంకా ఇప్పుడిప్పుడే మనం టేకాఫ్ అవ్వబోతున్నాం. ఈ రోజున మనకు ఇంకా మనం కోడ్ రాసుకునే అవసరం లేదు, ఎందుకంటే చాట్ జీపీటీ, డీప్సీక్ వచ్చిన తర్వాత మనకున్నటువంటి మేధస్సును ఇంకా ఏ రకంగా మనం చేస్తాం. కొరియా లాగా, జపాన్ లాగా వాళ్ళకున్న కల్చర్ను కాపాడుకుంటూ, వాళ్ళకున్నటువంటి అద్భుతమైనటువంటి వాళ్ళ కల్చర్ను కాపాడుకుంటూ ప్రపంచాన్ని జయించడానికి వాళ్ళు వెళ్ళారో, మనం కూడా ఈ రోజున ఒక విశ్వ విధాతల్లాగా, విశ్వ ప్రధాతల్లాగా మనం మారాలని కోరుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్లకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నేను విన్నవించుకునేది ఏంటంటే, టీచర్స్కు, స్పెషల్లీ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళందరికీ కూడా దయచేసి ఒక రోబోట్స్ని తయారు చేయకండి, ఒక డ్రోన్లను తయారు చేయకండి. ఇక్కడ మీరు రిమోట్లు పెట్టేసి ఎక్కడికి పోయి అలాగా తయారు చేయకండి. పిల్లలను రేపటి భవిష్యత్తుకు తయారు చేయాలా చూడండి. నా ప్రయత్నం కూడా ఏంటంటే, ఇన్ని రోజుల నుంచి దీనివల్ల రూపాయి నాకేం లాభం లేదు. నేను ఖర్చు పెట్టేది లక్షల్లో కూడా నేను ఇదొక యజ్ఞంలాగా తీసుకుని ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇన్ని సెంటర్స్లో దాదాపు 450 సెంటర్స్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసి 1,00,000 మంది పిల్లలను మళ్ళీ వాళ్ళ OMR షీట్స్ని తెప్పించుకొని స్కానింగ్ చేసి ఇవన్నీ చేయడం అనేది ఒక యజ్ఞం లాంటి ప్రక్రియ. ఇవన్నీ ఎందుకు చేసుకున్నామంటే, ఒక 30 ఏళ్ల కిందట ఉన్న అతను ఇవాళ దాదాపు 40 years 45 yearsలో ప్రపంచాన్ని ఎక్కడెక్కడో ఏదో ఒక అంతర్జాతీయ సంస్థల్లో, అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్లో వాళ్ళు ఉండి చాలా చక్కగా వాళ్ళ నుంచి వచ్చేటువంటి మనకు ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో బాగుంది. బట్ ఏదో ఒక రోజున కలగనేది ఏంటంటే, ఈ ప్రయత్నాలన్నీ జరిగి మీరు ఒక భారతీయతను ప్రపంచాన్ని చాటుకునే ఒక మంచి విద్యార్థులాగా, రేపటి పౌరుల్లాగా కావాలని కోరుకుంటూ, దయచేసి పిల్లలు బయటికి పంపించకండి, మీ కళ్ళ ముందు ఉంచుకోండి, మన కల్చర్ను నేర్పండి, ఒక మంచి భారత పౌరుల్లాగా మీరు తీర్చిదిద్దామని మీకు అందరికీ విన్నవించుకుంటూ, మరొక్కసారి మీ అందరికీ అభినందిస్తూ, ఛాత్రాలయ పురస్కారం తీసుకున్న అండ్ గురు బ్రహ్మ అవార్డీస్కి అందరికీ, ఈ రోజున విద్యార్థులందరికీ, రేపటి తరానికి మీరే మా భవిష్యత్తు, మీరే ప్రతీక. కాబట్టి ఒక మంచి భారతదేశాన్ని నిర్మించుకున్న. జై హింద్, జై భారత్. ఈ కాలంలో ఇది ఒక కొత్త ట్రెండ్గా మారింది. ఆ ట్రెండ్ని మనం కూడా ఫాలో అవుతూ ఈ కాఫీ టేబుల్ బుక్ని ఓపెన్ చేస్తున్నాం. పుస్తకావిష్కరణ జరుగుతుంది. శివాజీ రాజా గారు వారి శుభాకాంక్షల్ని, వారి ఆశీస్సులని పిల్లలందరికీ అందజేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవార్డు అందుకుంటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇది మా ఫ్యూచర్ ఇండియా కిరణ్ గారితో మాది 30 ఏళ్ల స్నేహం. దేవుడు కొంతమందిని సపరేట్గా పుట్టిస్తాడు. దాంట్లో మా కిరణ్ ఒక ఆయన. అంత గొప్ప మనిషి, అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనుషులు చాలా వేలి మీద లెక్క పట్టచ్చు. మదర్ తెరీసా ఒక మాట అంటుంది, ప్రార్థించే పెదాల కన్నా సహాయం చేసే చేతులు గొప్పవే. ఇక్కడున్నారే మా సోదరులు గంటా శ్రీనివాసరావు గారు కానీ, చింతమనేని ప్రభాకర్ గారు కానీ, వాళ్ళకి పదవులతో సంబంధం లేదు, ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటారు, ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉంటారు. మదర్ తెరీసా చెప్పిన మాటలకి అర్థం వీళ్ళే. ఇక మా బావగారు శ్రీకాంత్ బాబు, ఏం చెప్పండి నా ప్రాణంలో ప్రాణం, నా ఫ్రెండు. ఇందాక చెప్పిన వాటిల్లో తను చేసే సహాయాలు బోళ్ళు ఉంటాయి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే, ఏ స్వలాభం లేకుండా ఇలాంటి కార్యక్రమం ఒక వ్యక్తి వల్ల అవుతుందంటే అది సాధ్యమా కాదు. అతనే నా రియల్ హీరో కిరణ్. నేను ఒకసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండగా అక్కడ చాలా ఫోటోలు తీసేసి అబ్దుల్ కలాం గారు ఫోటో పెట్టి కింద రియల్ హీరో అని పెట్టా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో చాలామంది హీరోలు ఉంటారు, ప్రతి హీరోలు.
ఒక హీరో వచ్చి ఏంటి మేము రియల్ హీరో కాదా అన్నాడు. మనం రియల్ హీరోలు ఎప్పటికీ కాలేం. రియల్ హీరో ఇలాంటి వాళ్ళే. అలాంటి రియల్ హీరో మా కిరణ్ అంత ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా వెనకుండి మా అబ్బాయి దొడ్డా రవి ఇలాంటి కార్యక్రమాలకు మాకు ఎంతో హెల్ప్ చేస్తుంటాడు. థ్యాంక్ యూ దొడ్డా రవి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. హీరో శ్రీకాంత్ గారు మీ స్పందనని తెలియజేయాలి సార్. సినిమా ఫంక్షన్లో అయితే బాగా మాట్లాడగలను, కానీ ఈ ఫంక్షన్లో కొంచెం నేను తక్కువే మాట్లాడేది. ఎనివే అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ గంటా శ్రీనివాసరావు గారు నా ఫ్యామిలీ లాగా ఎన్నో ఏళ్ళ నుంచి అనుబంధం. అలాగే చింతమనేని ప్రభాకర్ గారు కూడా. అన్నిటికంటే ముఖ్యం మా బావ శివాజీ. మేమంతా ఫస్ట్ ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి ఇద్దరం బావ అనుకునే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మేమంతా. అలాగే కిరణ్ దాదాపు 30 years నుంచి నాకు పరిచయం. కిరణ్ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అని అన్నీ తెలిసిన వ్యక్తిని. ఎంతో కష్టపడి తన రంగంలో, తన రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి కిరణ్. ఒక గొప్ప వ్యక్తి, ఒక చాలా సమాజ సేవ చేసే వ్యక్తి అతను. అటువంటి వ్యక్తి మాకు పరిచయమైనందుకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ, స్టూడెంట్స్ అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 1,00,000 మందిలో సివి రమణ్ గారి జీనియస్ అవార్డ్స్కి వచ్చిన మీరందరూ, అవార్డుని గెలుచుకున్న మీరందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. అంటే మీరందరూ చక్కగా బాగా చదువుకోండి, ఇక ముందు ఎన్నో సాధించాలి. అలాగే ఈ పేరెంట్స్ కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, చదువు అనేది చాలా ఇంపార్టెంట్. చదువు తర్వాతే ఏ రంగంలోకి వెళ్ళాలని స్టూడెంట్స్ అనుకున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పేరెంట్స్ కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఓన్లీ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళ గొప్పదనం, వాళ్ళ నడవడిక, వాళ్ళని అన్నిటిని నేర్పేది ఎడ్యుకేషనే. కాబట్టి వాళ్ళు ఒక స్పోర్ట్స్లో ఉండొచ్చు, సినిమా రంగంలో ఉండొచ్చు, పొలిటికల్గా ఉండొచ్చు. అన్ని రంగాలకు ఉపయోగపడేది మెయిన్ ఎడ్యుకేషన్. అది కూడా మర్చిపోవద్దు. మీరందరూ కష్టపడి చదివి ఎంతో పైకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరికీ మరొకసారి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు వారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ముఖ్యంగా సుచిన్ ఇండియా కిరణ్ గారు CEO గారి అధ్యక్షతన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారికి, మేకా శ్రీకాంత్ గారికి, శివాజీ రాజా గారికి, ముఖ్యంగా ఈనాడు 1,00,000 మందిలో మీరు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరికీ, వాళ్ళ యొక్క పేరెంట్స్కి, ముఖ్యంగా సూచన ఇండియాలో పనిచేస్తున్నటువంటి వారి యొక్క సిబ్బందికి, ఇంత డిసిప్లిన్గా 33 yearsగా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నటువంటి ప్రతి ఒక్క పనిచేసేటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైతే కిరణ్ గారు ఆశయాలు, ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలయ్యేంత వరకు ఆ భగవంతుడు ఆయన చేస్తున్నటువంటి సర్వీస్కి ఆ శక్తిని, ఆ ధైర్యాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా ఒక స్నేహితుడు ఇంత ఉన్నత స్థాయిలో డిసిప్లిన్గా దీన్ని నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నన్ను కూడా దీనిలో భాగస్వామ్యం చేసినందుకు వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ గంటా శ్రీనివాసరావు గారు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ సార్. ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మా తమ్ముడు దొడ్డారావుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. మొన్న ఒక 4 days బ్యాక్ సోదరులు కిరణ్ గారు వాళ్ళ ఇంటికి సంబంధించిన ఒక శుభకార్యం ఆహ్వానం ఇవ్వడం కోసం విశాఖపట్నం వచ్చినప్పుడు
ఈ ప్రోగ్రాం గురించి చెప్పడం జరిగింది. అయితే మామూలుగా నాకు కానీ ప్రభాకర్ కానీ మా అందరికి కూడా కొంచెం ఈ రెగ్యులర్ యాక్టివిటీస్తో షెడ్యూల్ కొంచెం హెక్టిక్గా ఉంటుంది. ఒక 2 days బ్యాక్ మళ్ళీ రవి ఫోన్ చేసి, అన్న ఇట్లా ఎల్లుండి కిరణ్ గారి ప్రోగ్రాం ఉంది కదా గుర్తుందా అని అడిగాడు. మామూలుగా జనరల్గా కిరణ్ ఏ ప్రోగ్రాం పెట్టినా వీలున్నంత వరకు ఖచ్చితంగా అటెండ్ కావడానికి మేము ట్రై చేస్తాం. ఎందుకంటే తన కమిట్మెంట్ కానీ, తన కన్సర్న్ కానీ, తన అఫెక్షన్ కానీ ఇవన్నీ మాకు ఎప్పుడూ గుర్తుంటాయి. కాబట్టి తన ప్రోగ్రాం ఏది కూడా మిస్ అయ్యాం జనరల్గా. కానీ ఈరోజు ఈ ప్రోగ్రాం కొంచెం క్లాష్ వస్తూ ఉంది మాకు అక్కడ షెడ్యూల్లో. సరే మళ్ళీ ఒకసారి ఆలోచించాను. ఇంతమంది పిల్లలు, ఇందాక కిరణ్ గారు మాట్లాడుతూ చెప్పారు, ఏదైతే భావి భారత పౌరులు 1,00,000 మంది విద్యార్థుల్లో ఒక కాంపిటేటివ్ ఇది పెట్టి అందులో ఫస్ట్ సెకండ్ ఇట్లా వచ్చిన వాళ్ళందరూ సెలెక్ట్ చేసుకొని ఉమ్మడి 2 రాష్ట్రాలకు కలిపి అటువంటి మొత్తం ఒక మాణిక్యాల లాంటి పిల్లలందరూ కూడా అవార్డులు ఇస్తున్నామంటే నాకు కూడా ఒక మోరల్గా నా మీద ఒక బాధ్యత ఉందనిపించింది. మీ అందరూ కూడా కలుసుకోవాలి, మీకు విషెస్ తెలియజేయాలి. ఒక మాజీ విద్యాశాఖ మంత్రిగా 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన వ్యక్తిగా ఇటువంటి ప్రోగ్రాం మిస్ కాకూడదు అని చెప్పి దీన్ని ప్లాన్ చేసుకుని ఈరోజు ఈవినింగ్ ఆల్ ద వే ఈ ప్రోగ్రాం కోసం నేను ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యే ముందు నేను కిరణ్ గారితో కింద కూర్చున్నప్పుడు అడిగాను, ఏంటి కిరణ్ ఎట్లా ఏంటి అంటే బ్రీఫ్గా దాన్ని చెప్పడం జరిగింది. 33 yearsగా ఒక కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగించడం అంటే అది మామూలు విషయం కాదు. ఆ ప్రొసీజర్ కూడా ఇట్ ఈజ్ ఎ హెర్క్యులస్ టాస్క్. మనకి ఈరోజు ప్రభుత్వాలు లాంటి కార్యక్రమాలు చేయటం వేరు, ఒక ఇండివిజువల్గా ఒక వ్యక్తి తన ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడం అంటే దీనికి చాలా కమిట్మెంట్ కావాలి, దానికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అవన్నీ కూడా మరి 33 సంవత్సరాలుగా చేస్తున్నారంటే నిజంగా ఇది మన అందరం కూడా ఒక స్టాండింగ్ ఓవేషను కిరణ్కి ఇవ్వాల్సి ఉంది. దయచేసి అందరూ ఒక్క నిమిషం లేచి ఏదైతే ఇటువంటి ఒక ఎక్స్ట్రాడనరీ ప్రోగ్రాం, ఈ ప్రభుత్వాలు చేసే కార్యక్రమం కాదు, కేవలం ఒక వ్యక్తి చేస్తున్న ప్రోగ్రాం, ఒక్క నిమిషం అందరం లేచి నిలబడి అతనికి ఆ స్టాండింగ్ ఓవేషన్ ఇస్తే నా ఉద్దేశం అది అప్రాప్రియేట్ కూడా అనిపించింది. థ్యాంక్ యూ కిరణ్, ఎక్స్ట్రాడనరీ ఇనిషియేషన్ ఇది. థ్యాంక్ యూ కూర్చోండి. అటువంటి ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషం. భవిష్యత్తులో ఓకే నెక్స్ట్ టైం మళ్ళీ రాయి, దాన్ని పాస్ అవ్వు, ఈలోపు నీకు క్రికెట్ ఇంట్రెస్ట్ ఉన్నావు కాబట్టి నీకు క్రికెట్ కోచింగ్ ఇప్పిస్తామని చెప్పని ఒక గురువు దగ్గర తీసుకెళ్ళి కోచింగ్ అది స్టార్ట్ చేశారు. తర్వాత మీకు ఏమైందో, సచిన్ ఆయన క్రికెట్ అంటే ఒక గాడ్ లాగా ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది క్రికెట్ క్రీడాకారులు వచ్చినా కూడా సచిన్కి ఈ రోజుకి రీప్లేస్మెంట్ లేదు. అంత పేరు ప్రఖ్యాతులు ఆయన సంపాదించుకున్నాడు. ఇక్కడ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఎక్కడైతే ఆయన బాంబే మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ 10th క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడో, ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వం అదే 10th క్లాస్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఆయన గురించి ఒక లెసన్ పెట్టారు. ఆయన ఫెయిల్ అయిన 10th క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్లో ఈరోజు ఆయన గురించి ఒక లెసన్ పెట్టే స్థాయికి ఆయన ఎదిగాడు. ఆ రోజు కానీ ఆ తల్లిదండ్రులు కానీ ఈరోజు కొంతమంది తల్లిదండ్రులలాగా సచిన్ని కొంచెం డిస్కరేజ్ చేసి, నువ్వు లేదు నువ్వు చదవాల్సిందే, నువ్వు క్రికెట్ లేదు, నీ తలకాయ లేదని చెప్పి అతను కానీ డిస్కరేజ్ చేస్తుంటే ఈరోజు మనకు సచిన్ ఒక క్రీడాకారుడిగా మనకు ఉండుండేవాడు కాదు. నేను అందుకే తల్లిదండ్రులకు మళ్ళీ అప్పీల్ చేస్తా ఉన్నాను, పిల్లలని వాళ్ళ యొక్క ఆసక్తి గమనించండి. వాళ్ళు ఎందులో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో దాన్ని మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. దాంతోపాటు ఇందాక కిరణ్ మాట్లాడుతూ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పారు. పిల్లల్ని ఎప్పుడు కూడా ఒక రోబోట్ లాగా, ఒక మెకానికల్గా వాళ్ళని తయారు చేయడమే కాదు. నేను ఇక్కడ మాకు నారాయణ ఇన్స్టిట్యూట్స్ మీకు తెలుసు, చైతన్య నారాయణ గారు మాకు వియ్యంకులు. ఎప్పుడప్పుడు చెప్తా ఉంటాను నేను, మీరు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటే నాకు టీవీల్లో నవ్వు వస్తుంటుంది. ఆల్ ఇండియా 1 1 1 5 5 2 3 ఇట్లా మొత్తం ఎంత కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారంటే, ఏ ఇన్స్టిట్యూట్ పెట్టా అవే ర్యాంకులు చెప్తా ఉంటారు. ఆల్ ఇండియా ఫస్ట్, ఆల్ ఇండియా 100/100 ఇట్లా చెప్తుంటారు. ఎప్పుడన్నా చైతన్య కానీ, నారాయణ కానీ, లేకపోతే ఒక ఎక్స్ కానీ, వై కానీ, ఒక ఇన్స్టిట్యూట్ కానీ ఎక్కడన్నా మా స్కూల్లో లేకపోతే మా కాలేజీలో మా ఇన్స్టిట్యూట్ చదువుకునే పిల్లలు మార్కులతో పాటు మంచి మోరల్ వాల్యూస్తో బయటకు వస్తారు, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ అవుతాడు, ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ అవుతాడు మా పిల్లాడు అని చెప్పి
ఎందుకు మనం చెప్పుకోలేకపోతున్నామో ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు. మార్కులు ఈరోజు మీ 100/100 రావచ్చు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావచ్చు. దాంతోపాటు ప్రధానంగా ఆ వాల్యూస్, ఎథిక్స్, కొన్ని ప్రిన్సిపల్స్, మన ట్రెడిషన్స్, మన కస్టమ్స్, ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పించాల్సిన అవసరం ఉంది. ఇందాక కిరణ్ గారు కరెక్ట్గా అది గుర్తు చేశారు. నేను మళ్ళీ మీ అందరికీ ఒకటే అప్పీల్ చేస్తానని, పిల్లలకి, పేరెంట్స్కి, టీచర్స్కి కూడా, మరి మీరు ఏదైతే పిల్లల్ని మోల్డ్ చేస్తూ ఉన్నారో మీరు దాని ప్రకారమే వాళ్ళు ఎదుగుతారు. కాబట్టి అకాడమిక్గా వాళ్ళు ఎంత ఎక్సెల్ చేస్తారో దాంతోపాటు మిగతా అదర్ వాల్యూస్లో కూడా వాళ్ళకి మంచి అవగాహన కల్పించే విధంగా చేయాలని చెప్పని కూడా కోరుకుంటూ, మరి భవిష్యత్తులో మీరందరూ కూడా మీరు కోరుకున్న మీ గోల్, టార్గెట్ రీచ్ కావాలి. మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులు, మీరు పుట్టిన ఊరు, మీరు చదువుకున్న ఇన్స్టిట్యూటు, జిల్లా, రాష్ట్రం, దేశం కూడా మిమ్మల్ని చూసి గర్వించాలి. ఈ పిల్లడు మా పిల్లవాడు, ఈ అమ్మాయి మా అమ్మాయి అని మీ గురించి గర్వంగా చెప్పుకునే విధంగా మీరు అందరూ కూడా రీచ్ కావాలని, అటువంటి బ్లెస్సింగ్స్ మీకు ఆ దేవుడు మీకు కల్పించాలని, ఇటువంటి కిరణ్ లాంటి వాళ్ళందరూ మీకు ఎప్పుడు కూడా మీకు ప్రోత్సాహం ఇస్తూ ఉంటారని, మరి భవిష్యత్తులో మీరు ఏదైనా మీరు కోరుకున్న టార్గెట్ రీచ్ అయ్యి మీరు ఒక బెస్ట్ పొజిషన్కి చేరుకొని, అది ఎనీ ఫీల్డ్ మీరందరూ బాగా ఫ్లరిష్ అవుతూ ఉంటే ఆ రోజు కిరణ్ లాంటి వాళ్ళకి ఒక నిజమైన సాటిస్ఫాక్షన్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 1,00,000 మందిలో అంత కాంపిటీషన్ తట్టుకొని అంత దాంట్లో బెస్ట్ థింగ్ వచ్చారంటే మీరు ఆర్డినరీ పీపుల్ కాదు. మీకు డెఫినెట్గా నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. భవిష్యత్తులో మీరు అందరూ కూడా ఒక ఎక్సలెంట్ పొజిషన్లో ఉంటారు. మేము అందరం కూడా మిమ్మల్ని ఆ పొజిషన్ రీచ్ అయిన తర్వాత మీరు సమాజానికి మళ్ళీ సంథింగ్ మీరు గివ్ బ్యాక్ చేయాలి. ఇక్కడ ఈరోజు ఏ విధంగా అయితే కిరణ్ గారు లాంటి వాళ్ళ ప్రోత్సాహం వల్ల మీరు ఎంతోమంది ఈరోజు ఒక దీనికి చేరుకోగలుగుతా ఉన్నారు. మీరు కూడా ఒక మంచి పొజిషన్కి చేరినప్పుడు మీరు కూడా సొసైటీకి ఎంతో కొంత మీకు కంట్రిబ్యూషన్ ఇచ్చి ఆ ఉన్న జనరేషన్లో మళ్ళీ మీరు వాళ్ళకు ఒక ప్రోత్సాహం కల్పించే విధంగా ఉండాలని కూడా కోరుకుంటూ, నేను ఆల్ ద వే ఇక్కడికి వచ్చినందుకు నాకు మనసుకైతే చాలా చాలా సంతృప్తిగా ఉంది. రెగ్యులర్గా అనేక ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతూ ఉంటాం, కానీ ఇటువంటి ఒక బెస్ట్ ప్రోగ్రామ్, మనసుకి దగ్గరగా నచ్చిన ప్రోగ్రామ్ అటెండ్ కావడం చాలా సంతోషం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.
స్వచ్ఛ ఇండియా ఒక వ్యాపార సంస్థగానే కాదు, మీ అందరికీ తెలుసు, ఒక సామాజిక దృక్పథంతో 28 నవంబర్ను సంకల్ప్ దివస్గా అంటే మానసిక పరమైనటువంటి రుగ్మలతో కానీ అంటే స్పెషల్లీ ఏబుల్డ్ కిడ్స్ కోసము దత్తత తీసుకున్నటువంటి గ్రామాల కోసం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సంకల్ప్ దివస్ 28 నవంబర్ నాడు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజున 33 సంవత్సరాలుగా నాన్ స్టాప్గా ఒక పిల్లలకు సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి, మన వాళ్ళు కూడా టైం ఎగెనిస్ట్ రేస్లో ఉండాలి అండ్ రేపటి రోజుకు ఈ రోజున ప్రిపేర్ చేయడం అంటే ఫ్యూచర్ రెడీ చేయడం పిల్లల్ని అనేది అబ్దుల్ కలాం గారి ఇన్స్పిరేషన్ తోటి 33 సంవత్సరాల కిందట ఫస్ట్ నోబెలెంట్ సర్ సివి రామన్ను ఒక ఆదర్శంగా తీసుకొని సర్ సివి రామన్ ఇంజనీర్స్ అవార్డ్స్ను సైన్స్ ఒలింపియాడ్ను స్వచ్ఛ ఇండియా ఫౌండేషనే కలెక్ట్ చేసి అంటే దాదాపు 1,00,000 మంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాస్తారు. దాదాపు 500 సెంటర్లు, దాదాపుగా 490-500 సెంటర్లలో 1,00,000 మంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాయడం వల్ల వాళ్ళ లోపల ఆప్టికల్ మార్క్స్ రీడర్ అంటే డిజిటల్ దాంట్లో ఓవెల్ డార్కనింగ్ ద ఓవెల్ సిస్టంలో పెట్టి ఒక గ్రామాలలో కూడా ఈ ఎగ్జామ్ను కండక్ట్ చేసి అందులో వచ్చినటువంటి టాపర్స్ని ఈ రోజున 450 మంది పిల్లలను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తెలుగు రాష్ట్రాల్లో అంటే అటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణలో ఉన్నటువంటి పూర్తిగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించిన ఫస్ట్ నుంచి 10th క్లాస్ ప్రతి క్లాస్లో ఫస్ట్ సెకండ్ ర్యాంకర్స్ను మనం పెట్టిన స్వచ్ఛ ఇండియా ఫౌండేషన్ పెట్టిన ఎగ్జామ్లో టాపర్స్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఇక్కడ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది, యంగ్ జీనియస్ అవార్డ్స్ను. అంటే గ్రామాలలో అంటే సిటీలలో ఉన్న వాళ్ళకు కాన్వెంట్ ఎడ్యుకేషన్ ఇదంతా ఉంటుంది, బట్ గ్రామాలలో ఉన్న వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి, తర్వాత వాళ్ళకు కూడా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది వాళ్ళ లోపల పోరాట పతిమ అనేది రావాలి అన్న ఉద్దేశంతో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజున 450 మంది పిల్లలు 2 రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు అటు శ్రీకాకుళం, విజయనగరం నుంచి మొదలు పెడితే ఇక్కడ ఆదిలాబాద్ దాకున్నటువంటి వాళ్ళందరూ అన్ని జిల్లాల వాళ్ళని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. వాళ్ళ పేరెంట్స్ తోటి వచ్చి ఎంత ఉత్సాహంగా ఈ రోజున అవార్డ్స్ తీసుకుంటున్నారు అనేది ఇది అంటే ఒక రకమైనటువంటి ఒక ఆత్మతృప్తినిచ్చేటువంటిది. అంటే రేపటి రోజుకు మనం తయారు చేయాల్సినటువంటిది అంటే ఏ ప్రభుత్వానికి దేనికి సంబంధం లేదు, బట్ ఇండిపెండెంట్గా ఒక అబ్దుల్ కలాం గారి ఇన్స్పిరేషన్ తోటి స్టార్ట్ చేసిన దీంట్లో 21 ఛాత్రాలయ అంటే ఇన్స్టిట్యూషన్స్కు ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అవార్డ్స్ను అంటే ఎవరైతే పిల్లలను చక్కగా తయారు చేశారో వాళ్లకు ఇచ్చినది. అలాగే గురు బ్రహ్మ అంటే బెస్ట్ టీచర్ అవార్డ్స్ను 10 మందికి, అలాగే 450 మంది పిల్లలకు ఈ రోజున అవార్డ్స్ చేయడం జరుగుతుంది. సో ఇది నిరాటంకంగా 33 సంవత్సరాల నుండి సర్ సివి రామన్ ఇంజనీర్స్ అవార్డ్స్ను ఇస్తూ ఈ రోజున వచ్చిన పిల్లలందరికీ కూడా అభినందనలు తెలియచేయడానికి ఈ రోజున గంటా శ్రీనివాస్ గారు అండ్ అలాగే చింతమనేని ప్రభాకర్ గారు, శ్రీకాంత్ ఫిల్మ్ యాక్టర్ అండ్ శివాజీ రాజా వీళ్ళంతా కూడా వచ్చారు. అలాగే పిల్లలను మోటివేట్ చేయడానికి మన సంస్కృతులు, సాంప్రదాయాలు, మనకున్నటువంటి విలువల మీద కూడా వాళ్ళకు నేర్చుకోవాల్సినటువంటి మోరల్స్ మీద కూడా ఈ రోజున ఒక మోటివేషనల్ స్పీకర్ని పిలుచుకొని వచ్చి వాళ్ళతో కూడా ఒక భాషణ ఇప్పించడం కూడా జరుగుతుంది. సో ఇది నిరాటంకంగా జరుగుతుంది. ఇలాగే మనం రేపటి రోజుకు తయారు చేస్తున్నటువంటి బాధ్యత ఒక ఇన్స్టిట్యూషన్స్ మీదనే కాదు, వ్యాపార సంస్థల మీద ఉంది, గవర్నమెంట్ మీద ఉంది అండ్ ఎన్జిఓస్ మీద ఉందని నేను భావిస్తున్నాను.